జై శ్రీమన్నారాయణ. రామన్ వాస్తుకు స్వాగతం, సుస్వాగతం. రామన్ వాస్తు అభిమానులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నా నమస్సుమాంజలుడు. ఈరోజు మనం వాస్తులో అద్భుత ప్రక్రియలు, వండర్ఫుల్ సొల్యూషన్స్ ఇన్ వాస్తు. ఎవరైనా వాస్తు సిద్ధాంతి అయినప్పుడు మనం వాస్తులో ఏ నిర్మాణం చేసినా కూడాను అది చతురస్రంగానో అంటే స్క్వేర్గానో లేదా రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రంగానో మాత్రమే తీసుకుంటాం. ఏ నిర్మాణాలకైనా కూడాను వాస్తు ప్రకారం ఆ రెండు మాత్రమే అర్హమైనవి, తగినవి. కాబట్టి ఆ రెండింటి నిర్మాణాలకు సంబంధించినటువంటి కొలతలు, లెక్కలు చేయడం అనేది ప్రతి వాస్తు నేర్చుకునే వాళ్ళకి కానీ మరి ఆ ఇంటి వాళ్ళకి కానీ ఒక అవగాహన ఉంటే మంచిదనేటువంటి ఉద్దేశం మీద ఈరోజు నేను స్క్వేర్ గురించి చెప్తున్నాను, అంటే చతురస్రం గురించి చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు దీంట్లో నేను చతురస్రాన్ని గురించి చెప్తున్నాను. స్క్వేర్ మీన్స్ మీకు తెలుసు, 4 sides are equal. Here I have taken a square ABCD, that is the square. Every side is 25 feet. Here about the square I have written formulas here, very important formulas. Area is equal to side square, that is equal to A square. Next, perimeter is equal to 4 side is equal to 4A. Then side is equal to root of area. Next, diagonal is equal to root 2 into side, means root 2 into A. అయితే ఇక్కడ 4 ఫార్ములాలు చెప్పాను. ఈ 4 ఫార్ములాస్ ఐడియాస్ వచ్చి ఉండాలి. ఎవరికైనా వచ్చున్నట్టయితే వాస్తులో మనకి ఏ ఇబ్బంది లేకుండా చతురస్రం ప్లాట్ అయినప్పుడు మనం లెక్కలు ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే సరైనటువంటి లెక్కలు వస్తాయి. వాస్తులో లెక్కల అంశం అనేది 1 ఇంచు తేడా వచ్చినా కూడా, 1 ఇంచు కాదు, 1 ఇంచులో 1/10వ వంతు తేడా వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా లెక్కలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద నేను ప్రత్యేకించి మీకు చెబుతున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఫార్ములా వైశాల్యము, ఏరియా ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ హియర్ I have given one side is equal to 25 feet. Here A square means 25 into 25 is equal to 625 square feet. Here 625 by 9 since 1 square yard is equal to 9 square feet. That's way I have divided by with 9. So I get 69.44 square yards. Then I have multiplied with 0.8361 because 1 yard is equal to 0.8361 meter. Therefore, that's way 58. Then I got answer 5805 square meters. This is the area of the square. Here the square yards and here the square meters. If we want square yards, we divide it by 9. Because of these are square feet. If we divide by with 9, then we will get square yards. Then if we multiply 0.8361, then we will get square meters. So that one is completed. Next, perimeter of the square. Perimeter of the square means here 4 side, 4A, that is equal to 4 into 25, that is equal to 100 feet. This is the perimeter of the square. Next, side of the square. Side of the square is equal to root of area. Then root of 625. Then is equal to 25 feet. Next, this is the most important in vastu. Because మనం వాస్తులో మూల కొలతలు తీసుకుంటాం, కరెక్ట్ వచ్చాయా లేదా. మనం ముగ్గు పోసాక మరి మూల కొలతలు కరెక్ట్ వచ్చాయా లేదా అని వెరిఫై చేసుకోవాలి. అందువల్ల ఆ వాస్తుకి ఆ మూల కొలతలకి ఇగో ఇది అనమాట. సో డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు root 2 into side, that is equal to root 2 into A, that is equal to root 2 into 25,
దట్ ఈజ్ ఈక్వల్ టు 35.35. మనం క్యాలిక్యులేటర్లో √2ని 25 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టయితే వీ విల్ గెట్ ద ఆన్సర్. సో హియర్ ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్ ఇన్ దీస్ బై యూజింగ్ 4 ఫార్ములాస్. ఇందాక నేను ఇంగ్లీష్లో చెప్పాను, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా. తెలుగు భాష వచ్చినటువంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. వాస్తులో అద్భుత ప్రక్రియలు, వండర్ఫుల్ సొల్యూషన్స్ ఇన్ వాస్తు. జనరల్గా మనం వాస్తులో చతురస్రము మరియు దీర్ఘచతురస్ర ఆకారాలు మాత్రమే ఏ నిర్మాణాలకైనా తీసుకుంటాం అనే విషయం మీకు అందరికీ తెలుసు. వాస్తులో అలాగే తీసుకోవాలి, అవి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి. మిగతా ఏ ఆకారాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వవు. కాబట్టి వాటికి కొలతలు మనకు కరెక్ట్గా వచ్చి ఉండాలి. చతురస్రానికి దీర్ఘచతురస్రానికి కొలతలు కంపల్సరీ వచ్చి ఉండాలి. అంటే మిగతా వాటి కొలతలు వచ్చి ఉండొద్దని కాదు, ముఖ్యంగా ఈ రెండు బాగా తెలుసుకోవాలి వాస్తు పండితులు, వాస్తు నేర్చుకునేవాళ్ళు. అంతేకాకుండా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కూడా తెలుసుకుంటే కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనకు అవగాహన అవుతుంది. ఇక్కడ చతురస్రం అంటే మీకు తెలుసు, 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఒక భుజం 25 అడుగులు అయితే మిగతా అన్ని భుజాలు కూడా 25 అడుగులు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇచ్చాను చతురస్రం మీద. ఒకటి, వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రెండోది, మనకి చుట్టుకొలత కావాలంటే 4 ఇంటూ ఏ, అంటే 4 ఇంటూ భుజము ఈజ్ ఈక్వల్ టు 4a. నెక్స్ట్, భుజం కావాలంటే రూట్ ఆఫ్ వైశాల్యం. అదే కర్ణం కావాలంటే √2 ఇంటూ భుజం. ఇక తర్వాత ఈజ్ ఈక్వల్ టు √2a. ఇప్పుడు మనం చతురస్ర వైశాల్యం కనుక్కుందాం. చతురస్ర వైశాల్యం సూత్రం తెలుసు ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? భుజము స్క్వేర్ అని అర్థం. ఏ స్క్వేర్ అంటే భుజము స్క్వేర్ అని అర్థం. ఇక్కడ భుజము స్క్వేర్ అని అర్థం. భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25 అంటే 625 చదరపు అడుగులు. 25 ఇంటూ 25 625 చదరపు అడుగులు. నెక్స్ట్ 625 చదరపు అడుగులని 9 పెట్టి డివైడ్ చేసాం. ఎందుకు చేసాం 9 పెట్టి అని అంటే, ఒక చదరపు గజానికి 9 చదరపు అడుగులు కాబట్టి మనం ఏం చేసాము, 9 పెట్టి డివైడ్ చేసాం. అలా చేసినట్టయితే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ చదరపు అడుగులు వస్తుంది. ఎన్ని చదరపు అడుగులు వైశాల్యం వచ్చింది మనకు అంటే 69.44 చదరపు అడుగులు వచ్చేసింది. ఈ చదరపు అడుగుల్ని కొంతమంది సర్వేయర్స్ ఏం చేస్తారంటే మీటర్లలో మారుస్తారు, చదరపు మీటర్లలో మారుస్తారు. ఎలా అంటే ఈ చదరపు గజాలని 0.8361 అంటే ఒక చదరపు గజము ఈజ్ ఈక్వల్ టు 0.8361 చదరపు మీటర్లు. కాబట్టి ఇంటూ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకు చదరపు మీటర్లు వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం మనకి వాస్తుపరంగా మనకు వచ్చి ఉండాలి. మరి ఫీల్డ్ మీద పోయినప్పుడు మనం లెక్కలు గట్ట ఏ మూల ఎక్కువ ఉంది, ఏ మూల తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందంటే అన్నీ కూడా మనం చేసుకోవటం రావాలి. ఇప్పుడు ఖాళీ ప్రదేశాలను కొలుసుకోవటం రావాలి, బిల్డింగ్ కొలుసుకోవటం రావాలి, ముందు ఇల్లు కట్టేటప్పుడు ప్లాట్ కొలుసుకోవటం రావాలి. కాబట్టి ఇవన్నీ రావాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి కనీసం ఒక 10 వీటి మీద మనకు అవగాహన ఉంటే, ట్రయాంగిల్స్ కానీ లేదా సర్కిల్స్ కానీ మరి ఇలా అన్నిటి మీద కొంచెం ఐడియా ఉంటే, మనం కనీసం వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే, ఒక అనుభవం అనేది మనకు ఉంటే ఏమంటే మనం ఫీల్డ్ మీద పోయి దాన్ని చేసుకునేటువంటి ధైర్యం మనకు వస్తుంది. ఇక తర్వాత ఇక్కడ చూడండి, చతురస్రం చుట్టుకొలత. చతురస్రం చుట్టుకొలత అంటే 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 100 అడుగులు. ఇక్కడ మాత్రం చదరపు అడుగులు, చదరపు మీటర్లు అంటాం. వైశాల్యానికి మాత్రమే ఇలా, కానీ మిగతా వాటికి అది ఉండదు. జనరల్గా ఏదైతే ఇస్తారో అది వస్తుంది. అడుగులు 100 అడుగులు వచ్చింది, పొడవు కదా అది. ఇక్కడ చతురస్రం యొక్క భుజం కావాలంటే రూట్ ఆఫ్ ఏరియా అంటే రూట్ ఆఫ్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 625 ఈజ్ ఈక్వల్ టు 25 అడుగులు. వచ్చిందో లేదు చూడండి, ఆన్సర్ వచ్చేసింది. అలాగే చతురస్రం యొక్క కర్ణము. చతురస్రం యొక్క కర్ణము అని అంటే ఏ నుంచి సికి
లేదా బి నుంచి డీకి లెంత్ అన్నమాట. అంటే మూల కొలతలు ఇక్కడ నుంచి ఏకి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూల కొలత, ఇక్కడి నుంచి ఇక్కడికి మూల కొలత. మూల కొలతలు కావాలనుకున్నప్పుడు చతురస్రం యొక్క కర్ణము = √2 ఇంటూ భుజం. √2 ఇంటూ భుజం అంటే √2 ఇంటూ ఏ, √2 ఇంటూ 25. దెన్ మనకు క్యాలిక్యులేటర్లో చూసుకుంటే √2 ఇంటూ 25 కొడితే ఆన్సర్ 35 ఇంటూ 35 అనేది మనకు అడుగులు వస్తుంది. ఇది కూడా అడుగులే, లెంత్ కాబట్టి. ఇది లెంత్ కాబట్టి మనం ఏ ప్రమాణాల్లో తీసుకున్నామో అదే ప్రమాణాల్లో ఇక్కడ వస్తుంది. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, 3 చోట్ల కూడా అంతే. ఇక్కడ మాత్రం వైశాల్యం కాబట్టి స్క్వేర్, చదరపు మీటర్లు, చదరపు అడుగులు అని వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను నేర్చుకోవడం చాలా మంచిది. తెలిసి ఉంటే మనం ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కానీ లేదా వాస్తు నేర్చుకునే వాళ్ళకి కానీ ఈ విషయాలు తెలిసి ఉంటే చాలా మంచిదని తమ దృష్టికి ఈ యొక్క విషయాలను తీసుకొస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరియు క్రిందనున్న సబ్స్క్రైబ్ బటను నొక్కండి, గంట బిల్లను నొక్కండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మరి కామెంట్ బాక్స్లో ఉంచండి.